వెంటనే జయదేవుని నిధుల మీద రాష్ట్రంలో కూర్చున్నాను. ప్రతి ఒక గత 100 సంవత్సరాలకు పైగా ప్రతి మనిషి జీవితంలో పర్టికులర్గా భారతీయ సమాజం తాలూకు ప్రతి వ్యక్తి జీవితంలో ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు సమాజానికి అయితే మరీ దగ్గరగా ఒట్టు వచ్చిన రంగం ఏదైనా ఉంటే అది సినిమా రంగం. సినిమాలు, సినిమా తారుల అలవాట్లు, సినిమా తారుల జీవన విధానం, సినిమా తారులు వేసుకునే బట్టలు అంటే ఆహార్యం, వీటన్నిటినీ కూడా సమాజం నిశ్చితంగా పరిశీలిస్తుంది, కొన్ని అనుసరిస్తుంది, అభిమానిస్తుంది, ద్వేషిస్తుంది. కానీ సమాజానికి సినిమాను విస్మరించే శక్తి మనకు లేని స్థితికి సినిమా రంగం ఉంది. కేవలం 100 సంవత్సరాలు ఏదైనా ఒక రంగం, ఒక కళారంగం మానవ సమాజ మేధో పథంలో విడదీయరాని ఒక బంధాన్ని ఏర్పించుకున్న రంగం ఏదైనా ఉంటే అది సినిమా రంగం మాత్రమే. ఈ రంగానికి సంబంధించి నాకు ఆసక్తి లేదు అని చెప్పడం అంటే అట్లా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు ఈ సమాజంలో. ఇప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది లేకపోతే నమ్మకం లేదో నేను చెప్పగలుగుతాను తప్ప దేవుడు లేకుండా నేను జీవిస్తున్నాను నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో భాగం అయిపోయాడు. అట్లాగే సినిమా రంగం కూడా దానివల్లే ఈ తెర మీద తాళ్ళ మీద తెర వేలిపోయారు. ఇలాంటి సందర్భంలో కేవలం 100 సంవత్సరాల క్రితం మన జీవితంలోకి వచ్చిన ఒక రంగం సంబంధించిన చరిత్ర మన దగ్గర ఒక సరైన ప్రణాళికలో మన స్మృతిపథంలో పూర్తిగా లేకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన అంశం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ తెలుగు వాళ్ళలో ఉన్న అత్యంత మోస్ట్ క్రియేటివ్ పీపుల్ అందరినీ అబ్జర్వ్ చేసుకున్న రంగం సినిమా రంగం. అలాంటిది కొంతమంది సద్గుణ విమర్శకుల్ని, చరిత్రకారుల్ని తనలోకి ఎందుకు తీసుకోలేకపోయిందా అనే ప్రశ్న నాకు ఈ పుస్తకం ప్రచురిస్తున్న సందర్భంలో కలిగిన ప్రశ్న. జయదేవ్ 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 1 సంవత్సరాల క్రితం పుస్తకం ఆవిష్కరణ గురించి నాతో కలిసి ప్రయాణం చేశాడు. వాళ్ళ మిత్రురాలి పుస్తకం గురించి చేస్తున్న సందర్భంలో, జయదేవ్ నువ్వు సినిమా గురించి, సినిమా చరిత్ర గురించి పుస్తకం రాయాల్సిన అవసరం ఉంది అంటే, అదేంటి సార్ నేను ఎందుకు తెలుసుకున్నారంటే, నేను ఏదో మాటల్లో ఎవరో మిత్రుడి దగ్గర జర్నలిస్ట్ వచ్చాడు అన్నాడు, నువ్వు సినిమా గురించే రీసెర్చ్ చేసావట. తెలుగు వాళ్ళ సినిమా చరిత్రని, దక్షిణ భారత సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తే దాన్ని నేను చాలా మంచి పుస్తకంగా ప్రచురిస్తాను అని ప్రామిస్ చేశాను. అతను ఒక 15 రోజుల క్రితం నా దగ్గరికి పుస్తకం తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి, సార్ ఇదంతా అయిపోయింది, మొత్తం అంతా రెడీ చేశాను అంటే, చంద్రశేఖర రెడ్డి గారు కూడా మా ఏపీ గారు, ఆయన జయదేవ్ గురువు కూడా, మా కంపెనీ కొన్ని వ్యవస్థలో పుస్తకాన్ని 15 రోజుల్లో బయటకు తీసుకొచ్చాడంటే కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రాసెస్ చాలా స్టింజెంట్ ప్రాసెస్ ఉంటుంది. చదివిన తర్వాత దాంట్లో కావాల్సిన మార్పులు చెప్పుడు చేయాలి, అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన జయదేవ్ ఓపిక 4 రోజులు వాళ్ళ గురువుగారి దగ్గర కూర్చొని, వాళ్ళ గురువుగారితో తన రిలేషన్ సక్సెస్ఫుల్గా ఉపయోగించుకొని బయట ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, బయట వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్ ఎట్లా ఉపయోగించుకుంటాడో జర్నలిస్ట్గా ఆ స్కిల్ ఉపయోగించి, కేవలం నాకు ఒక 4 రోజుల తర్వాత పుస్తకం ప్రింటింగ్ అవుతుంది అని చెప్పి మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జీవితంలో చాలా ఆశ్చర్యం వేసింది. అంత టాలెంటెడ్ బాయ్ జయదేవ్. ఆ జయదేవ్ మన సినిమా కథని ఫస్ట్ రోజు అనే పేరు మీద తీస్తే, ఆ ఆవిష్కరణకి ఎవరిని పిలవాలి అని
ఆలోచించినప్పుడు సత్యం పట్ల తప్ప వేరే ఎఫిలియేషన్, ఏ ఎఫిలియేషన్ ఎవరి పట్ల లేని భరద్వాజి గారి పేరుతో వచ్చింది. ఆయన అడిగాను, అడిగాడు ఇంకేదో అడిగాడు. తర్వాత నేను కూడా ఆయన ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను ఇక్కడికి వచ్చారు. ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి జస్టిస్ కృష్ణమూర్తి గారికి మొట్టమొదటి కాపీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాకి క్రౌడ్ కూడా ఉంటే బాగుంటుంది. డిపెండ్ మాట్లాడాలి. ముందుగా నాకు అత్యంత సన్నిహితుడు, సమాజంలో అనేక విషయాల పట్ల అద్భుతమైన అవగాహన వ్యక్తి. కాకపోతే ఆయనకున్న వృత్తి రీత్యా ఉన్న పరిధి రీత్యా ఆయన చాలా తక్కువ మాత్రమే మాట్లాడగలుగుతారు ఏ విషయం గురించి అయినా. బట్ ఇంటర్నల్గా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇన్సైట్స్ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎవరిని కలవలేరు, ఎవరితో ఏం మాట్లాడలేరు, ఎవరో నాలాంటి మిత్రులతో తప్ప కొడుకులతో తప్ప. మా కృష్ణమోహన్ గారు ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఈ కార్యక్రమంలో మనం ఉండినటువంటి కథానాయకుడు రెంటాల జయదేవ, మరి ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా ప్రచురణలో తీసుకొచ్చినటువంటి ఎంఎస్క విజయ్ కుమార్ గారికి, వారి ఎడిటర్ గారికి, వారి సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి వచ్చిన మీ అందరికీ, ఈ బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ చక్కగా విజయవాడ నగర ప్రజలకి ఎప్పుడెప్పుడు మళ్ళీ బుక్ ఎగ్జిబిషన్ వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఈ ప్రాంగణంలో తిరిగి ప్రతి స్టాల్కి వెళ్ళి మంచి కలెక్షన్స్ చేసుకుందాం అనుకున్నటువంటి ప్రజలకి ఇంత చక్కగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడాను, మనోహర్ నాయుడు గారికి, విజయ్ కుమార్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా చక్కగా దీన్ని కవర్ చేస్తూ అందరికీ కూడాను అరే ఈ ఎగ్జిబిషన్ అయిపోయేలోపు మనం వెళ్ళాలి అనేటువంటి అనిపించేటట్టుగా చక్కగా ప్రకటనలు ఇస్తున్నారు. అందులో వారికి కూడా నా ధన్యవాదాలు. ఈ పుస్తకం జస్ట్ సమీక్షిస్తే ఒక్కసారి కర్సరీ గ్లాన్స్ చేసినప్పుడు రెంటాల జయదేవ గారు చేసిన కృషి ఒక పెద్ద రీసెర్చ్ స్కాలర్ లాగా ఆయన నిలిచిపోవడం అనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఆయన పొందుపరిచినటువంటి సంఘటనలు, ఆయన ప్రస్తుతించిన అనేకటువంటి విషయాలు, ఈ తొలి సినిమా ఎలా మూకీ టాకీ ఎలా అభివృద్ధి చెందింది, ఎలా అంకురార్పణ జరిగింది భారతదేశంలోను, మన దక్షిణాది రాష్ట్రాల్లోను, మన తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాలు ఏ విధంగా ఆవిర్భవించాయి,
మరి ఆనాడు ఆ దర్శకులు, నటులు, నిర్మాతలు ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి సినిమాని ప్రజల్లోకి ఒక వినోద కార్యక్రమంగా, ఒక వినోదాన్ని అందించడానికి వాళ్ళు పడ్డ పాటలు, ఇలాంటివన్నీ కూడాను ఆయన అంటే ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర, ఇలాంటివన్నిటిని కూడా మనం కళ్ళ ముందు ఉంచేటట్టుగా ఆయన అక్షర శైలి, అక్షర క్రమం అలా నడిచిన ఈ పుస్తకం చదువుతూ ఉంటే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే అది ఆయన ఎంతో అక్షర తపస్సుతో ఒక గొప్ప రచన చేశాడు. దీని గురించి ఎంతో శ్రద్ధ వహించి చేశారు, ఎంతో టైం వెచ్చించి చేశాడు, ఎంతో పరిశోధన, ఎన్నో విషయాలు భక్త ప్రహ్లాద గురించి కానీ, కాళిదాసు సినిమా గురించి కానీ, త్యాగరాజ స్వామి గారి సినిమా గురించి కానీ, మొట్టమొదటి వచ్చిన తమిళ త్యాగరాజ సినిమా, ఆ తర్వాత తెలుగులో మన చిత్రదేవి గారు నటించిన త్యాగరాజ సినిమా, వీటన్నిటి యొక్క వివరాలు అవి ఎప్పుడు వచ్చినాయి, భక్త ప్రహ్లాద ఎప్పుడు రిలీజ్ అయింది, అది మొట్టమొదటి సినిమా ఎట్లా అయింది, వీటన్నిటి మీద కూడా ఆయన ఎన్నెన్నో అమూల్యమైన మనకు తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన యొక్క సినిమా అంటే అందరికీ నాకు తెలుసు, అది ఒక మంచి వినోదాన్ని వస్తుంది. సినిమా అనేది ఒక గొప్ప కల్పన, అది ఎందరికో ఇచ్చేటువంటి ఉపాధి కల్పన. మరి అటువంటి వినోదం వివిధ సమయాల్లో, వివిధ పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితుల్లో, ఆ సమాజంలో ఎన్నో అంశాలు ఇవి తెర మీదకి తీసుకొచ్చి చిత్రీకరించి సినిమాలు సమాజంలో ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అది మనం చూస్తుంటే ఎంత తక్కువ సినిమా చూసే వాళ్ళైనా కూడా వాళ్ళు సినిమా పట్ల పెద్ద అభిష్టం, ఎంతో అభిలాషం లేని వాళ్ళు కూడా ఎక్కడో కొన్ని సినిమాలైనా చూస్తుంటారు. ఎంతో వాళ్ళు ఆనందపడి ఈ సినిమా చాలా బాగుంది అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఫీల్ అనేది కలిగేటువంటి ఒక గొప్ప మీడియం ఆ సినిమా అనేటువంటిది. మరి అటువంటి సినిమా గురించి ఆయన అందులో ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర, సాధారణంగా మనం నిత్య జీవితంలో మన చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలే మనం చాలా అవి పెద్ద సిగ్నిఫికెంట్ కాదు అన్నట్లుగా మనం మర్చిపోతూ ఉంటాం. మనిషికి మరుపు సహజం. మరి అటువంటిది ఎప్పుడో జరిగిన సంఘటనలు, ఒక్కొక్క సినిమా గురించి లేకపోతే ఒక్కొక్క ఈ సినీ పరిశ్రమ గురించి ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, అటువంటి వాటిని కూడా ఆయన పరిశోధించి శోధించి వాటి గురించి తెలుసుకొని ఆయనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక జర్నలిస్ట్గా, ఒక రచయితగా ఆయనకున్న అనుభవాన్ని దానికి జోడించి ఇతరుల ద్వారా తెలుసుకునే విషయాలను, దానికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు, అప్పటి ఓల్డ్ ఆ చిత్రాలను కూడా, ఆ ఫొటోస్ను కూడా సేకరించి వాటన్నిటినీ కూడాను సందర్భానుసారంగా ఎక్కడైతే ఆ చాప్టర్స్లో ప్రతి దీంట్లో కూడాను ఆయన వాటిని పొందుపరిచి రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ అన్నట్టుగా ఆ ఫొటోస్ కూడా ఆయన దాన్ని జోడించి మనకు ఎట్లా చదువుతుంటే, ఆ పుస్తకం చదువుతుంటే మనల్ని వెనకటి రోజులకు ఆ కాలం నాటికి తీసుకెళ్ళి, అంటే మనం కూడా ఫీల్ అయ్యేట్టుగా ఒక దృశ్య కావ్యమా అన్నట్టుగా ఈ పుస్తకాన్ని అంత చక్కగా తీర్చిదిద్దారు. దానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రచయితకి. మరి వారి బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఆయన గొప్ప రచయితల కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు జయదేవ్ గారు, వారి తండ్రి గారు కూడా రెంటాల గోపాలకృష్ణ గారు అందరికీ సుపరిచితులు. ఎన్నో రచనలు చేసి 200 పైగా రచనలు చేసి ఆయన ఎన్నో విజయాలు సాధించారు. వారు చేసిన రచనల్లో కూడా కుమారుడిగా మరియు రచయితగా అందులో మళ్ళీ శోధన చేసి రీసెర్చ్ చేసి ఏదో కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ కూడా ఆయన ఎన్నో శీర్షికలు, వ్యాసాలు, రచనలు చేస్తూ ఉంటారు. ఆయనకు బహుముఖ ప్రజ్ఞాశాలి అనొచ్చు ఈ రచనలు అందించడంలో. నేను వారిని అభినందిస్తూ ఇంత మంచి పుస్తకాన్ని మనకందరికీ ఇచ్చినందుకు, ఇది అందరూ చదవాలి, మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
కృష్ణమోహన్ గారు ఇప్పుడు గ్రంథాలు ఆవిష్కరించిన ప్రజాని గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన సినిమా ఫస్ట్ రెంటాల జయదేవ పుస్తకం రాశాడు. దీని గురించి మాట్లాడే ముందు సినిమాల గురించి కొంచెంసేపు 2 నిమిషాలు మీ బుర్ర తినే తర్వాత దాని దగ్గరికి వస్తాను. సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రజల్ని అనేది చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు నేను సినిమా వాడిగా చేయదని అబద్ధాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. లేవు నేను అన్నాను. నేను చిన్నప్పుడు నేను ఒక పాట విన్నాను, అందుకే జయదేవ్ కూడా చెప్పాను. 1 1 1 మానవులంతా 1 2 2 2 మంచివాళ్ళని చెడ్డవాళ్ళని 2 ఇంకా తర్వాత ఏదో ఉంది, నీకు గుర్తు రాలేదు నాకు. అట్లాగే ఈ పిల్లల్ని ఉద్దేశించి ఈ దేశం ఇది, దీని బరువు బాధ్యతనిది, ఇట్లా ప్రతిదానికి ఒక ఈవెన్ సిగరెట్ మీద పాటలు ఉన్నా కానీ సిగరెట్ ఎంత బ్యాడ్ ఆరోగ్యానికి అనేది ఆ కామెడీ పాటల్లో కూడా చెప్పారు. ఏ పాటను కూడా సందర్భోచితంగా వాడుకొని దాన్ని మంచి చెప్తానికి ప్రయత్నం చేసేవారు. రీసెంట్ టైమ్స్లో కూడా ఎదుగుని కొద్ది ఒదగిన మంచి పాట కూడా వచ్చింది. ఇట్లా పాటలు వస్తూ ఉంటాయి. కానీ ఏ రోజులో ఏమైపోయినా నువ్వు అంటావా అంటావా వాళ్ళకి వెళ్ళిపోయాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏమవుతున్నామో తెలియదు. సో మన బాధ్యతలు చాలా వరకు మర్చిపోయాం సినిమా ఇండస్ట్రీ అని నా ఫీలింగ్. అలాగే చరిత్ర కూడా మర్చిపోయాం. సినిమా పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడితే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది, వచ్చిన తర్వాత ఎన్ని బాధ్యతలు మోసింది, ఎంత బరువు మోసింది ఈ దేశం కోసం కానీ ఈ దీనికోసం కానీ ఈ సమాజం కోసం కానీ అనేది మనం మర్చిపోయి కేవలం ఎంటర్టైన్మెంట్, మేము వ్యాపారాత్మకంగా వచ్చాము, వ్యాపారం చేయటానికి వచ్చాము, వ్యాపారం చేస్తాము, మేము వ్యాపారం చేయడానికి ఏమైనా చేస్తాము అనే స్టేజ్కి ఇప్పుడు ఎదిగిపోయింది. ఏమన్నా అంటే దాన్ని గ్లోబల్ చేసాము, పాన్ ఇండియా చేసాము, అసలు రికార్డ్ కలెక్షన్స్ ప్రపంచాన్ని అధిగమించాము తెలుగు వాళ్ళం అని చెప్పుకుని మనం గర్వపడుతున్నాం, జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ మనం ఎలా వచ్చాము, ఎలా వచ్చిన తర్వాత ఏం చేసాం, మనం చేసినందువల్ల ఎంత మారింది, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెచ్చుకునే స్థాయికి తీసుకెళ్ళింది సినిమా ఇండస్ట్రీ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే సినిమాలు లేకపోతే ఆయన అయ్యేవారు కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారంటే సినిమా లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. సో ఇంత కంట్రిబ్యూషన్ తెలుసో తెలియకో సినిమా ఇండస్ట్రీ సమాజానికి కంట్రిబ్యూట్ చేసింది. అలాంటి సినిమా ఇండస్ట్రీకి ఒక చరిత్ర ఉంది, అది అందరం మర్చిపోయాం, నాకే తెలియదు. ఇవాళ పొద్దున నేను 7 గంటలకి మా ఇంటి దగ్గర కార్యక్రమం జయదేవ పుస్తకం రాత్రి నిన్న వచ్చింది. నాకు పొద్దున పుస్తకం పట్టుకుని చదువుతాను చదువుతున్నా. నేను మధ్యలో కాఫీ తాగాను తప్ప. డ్రైవరు సార్ ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే ఇక్కడింటే ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కదా అనుకున్నా. 12 గంటలు అయిపోయినప్పటికీ, అంటే 5 గంటలు పుస్తకం ఒక పేజీ కూడా అక్షరం కూడా వదిలిపెట్టుకొని చదువుకుంటూ వెళ్తాం. 300 పేజీలు అప్పటికి అయ్యింది, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. సో అంత ఘనంగా చదివించగలిగాడు. అఫ్కోర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చదవగలరు, లేకపోతే అది చదవటం కొంచెం కష్టమైన విషయం కూడా. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళాడు, ప్రతి ఇష్యూని డీటెయిల్గా తీసుకున్నాడు. దానికి వచ్చిన కథలు, పెట్టకథలు, ఉపకథలు కూడా రామాయణాలు, భారతాలు అలాగే దీనికి కూడా చాలా పెట్టకథలు, ఉపకథలు పెట్టాడు. బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు దాని మీద. ఎంత కష్టపడితే ఇండస్ట్రీ ఇట్లా వచ్చింది, ఈ స్టేజ్కి వచ్చింది ఇవాళ అనేది చెప్పారు. చాలామందికి తెలియదు సినిమా ఇండస్ట్రీ ఇలా జరిగింది. నాకే తెలియదు. నేను 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందులో చూస్తుంటే చాలా ఉన్నాయి. ఇవాళ హిందీ సినిమానే గొప్ప సినిమా, హిందీ సినిమాకి 100 రోజుల పండుగ చాలా చేశారు. అసలు హిందీ సినిమా పుట్టుపూర్వతాల నుంచి చూస్తే పుస్తకం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. తెలుగువాడు లేకుండా అసలు హిందీ సినిమానే లేదు. హిందీ సినిమాల్లో మూకీలో పైడి జయరాజు గారు హీరో, మన తెలుగువాడు, కరీంనగర్. అలాగే మన ఎల్వి ప్రసాద్ గారు, మన హెచ్ఎం రెడ్డి గారు, మన కేఎస్ ప్రకాష్ రావు గారు, వీళ్ళందరూ అక్కడ పనిచేశారు. హెచ్ఎం రెడ్డి గారు హిందీలో సినిమాలు డైరెక్ట్ చేశారు మొదటి రోజుల్లో. ఆయన తర్వాత ఇక్కడ చేశారు. తెలుగుకి ఆయనే పితామహుడు, తమిళకి ఆయనే, కన్నడంలో
తెలుగులోకి వస్తే వైవీరావు గారు, ఇట్లా మనం అన్ని భాషల్లోనూ మనమే చేసాం. తర్వాత కాలంలో కూడా తాజ్ఞాన్ ప్రకాశ్రావు గారు అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు రాజమౌళి గారు, ఇప్పుడు రాజమౌళి గారు ఇంకా హిందీ సినిమా చేయలేదు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కూడా చాలామంది హిందీ సినిమాలు చేస్తున్నారు. దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, విమర్శనరావు, రాజ్ సుబ్బారావు గారు, ప్రత్యేకాత్మ గారు, హేమవర్ధరావు గారు, పేర్లు చెప్పుకుంటే పోతే 100 పేర్లు వస్తాయి. వీళ్ళందరూ లేదు. అట్లాగే ఈవెన్ తమిళ వాళ్ళు కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే సౌత్ ఇండియా కంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మనం పార్ట్ అండ్ పార్సల్. అన్ఫార్చునేట్గా మనం అది ఇంటర్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్తే అసలు సౌత్ ఇండియన్ అంటే వాళ్ళు పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు, పట్టించుకోరు. అసలు మన మనుషుల్లాగా వాళ్ళకి కనపడం. కానీ మనం లేని హిందీ సినిమా లేదని వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో నాకు తెలియదు. అన్ఫార్చునేట్గా మనం కూడా అది మనం గుర్తించం. మనమే అక్కడ ఇప్పుడు చెప్తున్నారు మేము ఏదో గుర్తింపు తెచ్చి వీళ్ళు తెచ్చేది తొక్కది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మనం లేకపోతే అసలు లేరు, టోటల్గా లేరు వాళ్ళు. అటువంటిది చరిత్రని వాళ్ళ జయదేవ్ చెప్పాడు. అంటే అఫ్కోర్స్ ఇంకా ఆ స్టేజ్కి రాలా, ఇంకా ఆయన 50 దగ్గర ఆగి ఉన్నాడు. అది దాటి వస్తాడని, రావాలని. నేను ఈ పుస్తకం వేయాలని జయదేవ్ నేను ఇప్పుడు 2 years బ్యాక్ అడిగా. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర మీద ఛాంబర్ నుంచి చేద్దామని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము. 100 ఏళ్ల చరిత్ర మనకి ఆల్మోస్ట్ ఇంకొక 5-6 ఏళ్ళు అయితే 100 ఏళ్ళ తెలుగు సినిమా కూడా అవుతుంది. అంటే ఇండియన్ సినిమా కూడా అవుతుంది. టాకీకి వచ్చిన రోజుల నుంచి లెక్కేసుకుని 31 కదా 32 దాకా టైం ఉంది ఇంకా. సో దీనికి అవుతుంది కాబట్టి మొత్తం చరిత్ర రాయాలి అని జయదేవ్ని అడిగాను. అది అయితే అవుతుంది, లేదంటే మళ్ళీ విజయ్ కుమార్ని కాళ్ళ చేతులు పట్టుకుని మళ్ళీ వేయించుకోవాలి పుస్తకం. ఎందుకంటే మా వాళ్ళు అంత తొందరగా పడరు. వాళ్ళు వేరే ఫలానా వాళ్ళకి సన్మానం అంటేనే, ఫలానా వాళ్ళకి ఇది అంటేనే గబగబా చేస్తారు. కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ చరిత్ర చెబుతాం అది ఇది అంటే మాకు కొంచెం గొంతులోకి ఎలక్కబడినట్టు ఉంటుంది. సో వాళ్ళని ఎక్కువ తిడతాం నాకు ఇష్టం లేదు. ఈ అవకాశం నాకు ఈ పుస్తకం ఆవిష్కరిస్తానికి అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, మా జడ్జి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ని కాళ్ళలో గొడవ పెట్టుకుని ఏమిటాల్సిన అవసరం లేదు. జయదేవ్తో 2 పేజీలు రాయాల్సండి. ఇది ఒక యాక్చువల్గా కూడా కొన్ని ప్రాప్తం ఉంటాయో అనిపిస్తుంది. దాసనారాయణరావు రోజు ఫోన్ చేసి ఫస్ట్ సినిమా మన సైలెంట్ సినిమా అనే పుస్తకాన్ని ఏమని చెప్పి నాకు పూర్ణచంద్రరావు దగ్గర పంపించారు. సైలెంట్ సినిమా చరిత్ర వరకు ఆల్రెడీ ఎంఎస్కో పబ్లిష్ చేసింది. ఏదో పుణ్యమాయాన్ని ఫస్ట్ రీల్ పబ్లిష్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ సైలెంట్ సినిమా దగ్గర నుంచి ఫస్ట్ సినిమా టాకీ మూవీస్ దగ్గర నుంచి దీంట్లో స్టార్ట్ అయింది హిస్టరీ. దీంట్లో మెల్లిగా ఏదో నా వయసు వచ్చేలోపుగా పెట్టి రీసెర్చ్ కంప్లీట్ చేసి జయదేవ్ ఈ సినిమా చరిత్రని కనీసం ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వరకు అన్నా ఇప్పటి వరకు చేయాలంటే ఇంకా కొంచెం వృద్ధాప్యం కావాలి. అందుకని సేకరించి పెట్టారు. మీరు పెట్టారా? ఓ అయితే భరద్వాజ్ గారు కొంచెం ఆశీర్వదిస్తే మన వాడిని ఖచ్చితంగా మంచి పుస్తకం మళ్ళీ నెక్స్ట్ బుక్ ఫెయిర్లోనే ఇంకా మంచి పుస్తకం తీసుకోవచ్చు. యునెస్కోకి చాలా పెద్ద గౌరవం తీసుకొచ్చిన పుస్తకం సైలెంట్ సినిమా. దానికి యునెస్కో సంస్థకి ఆ పుస్తకం పబ్లిష్ చేసినందుకు స్వర్ణకమలం ఇచ్చారు భారత రాష్ట్రపతి. మరి జయదేవ్ కూడా ఇస్తారో చూడాలి. మీ అందరూ ఆశీస్సులు ఉండాలి దానికోసం. జయదేవ్కి మీరు ప్రచురించిన మహాభారత విద్యా సరస్వతి రైతులందరికీ ఓపిక ఎంత పుస్తకాలు ఇస్తారు, ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చదువుతాయి ఈ పుస్తకాలు. జయదేవ్ 5 గంటలు కారులో దొరికింది కాబట్టి 5 గంటలు ఇంకా సగం పుస్తకం ఉంది. మళ్ళీ 5 గంటలు వెళ్ళేటప్పుడు చదువుకోవాలి. కంటిన్యూస్గా చదవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. మీరు ఏ క్యారెక్టర్ గురించి తెలుసుకోదలుచుకుంటే ఆ క్యారెక్టర్ గురించి చదవచ్చు. భరద్వాజ్ గారిని కృష్ణమోహన్ గారికి అందజేస్తుందిగా కోరుతున్నాను. జయదేవ్ కూడా
ఏదో ప్రతిస్పందన. విజయ్ కుమార్ని కాళ్ళలో గడ్డ పెట్టుకుని ఏం చేస్తాను? సభా సరస్వతికి నమస్కారం. పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత అతిథులందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ఇంటి ముందు ఈ పుస్తకం రావడానికి నన్ను ఇంతగా తీర్చిదిద్దడానికి కారణమైన వ్యక్తులకి నేను కృతజ్ఞతాపూర్వకంగా నా పుస్తక ప్రతుల్ని అందించాల్సి ఉంది. ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. మా అమ్మా నాన్నగారు దురదృష్టవశాత్తు ఇవాళ లేకపోయినా కూడా మా అన్నయ్య మా అక్కయ్య ఉన్నారు. మా అన్నయ్యకి కూడా ఇవాళ కించిత్ అనారోగ్యం కారణంగా రాలేకపోయాడు, కానీ మా అక్కయ్య వచ్చింది. మా అక్కయ్య వెంటనే శ్రీవిద్యని వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చి కాపీని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. అంటే మీ 8 మంది పిల్లలు, నేను ఆఖరి వాడిని. నన్ను ఎంత గారాబం చేస్తుంటారో మీ అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళందరూ నేను అనుకున్నది చేయని బట్టి నేను అనేక ప్రభుత్వ ఉద్యోగాలు మానేసి జర్నలిజం వైపు రచన వైపు వచ్చినా కూడా నన్ను సహించి భరించినందుకు మా అక్కయ్యని మా మాతృస్వరూపంగా భావిస్తూ మా అక్కయ్యకి మా అన్నయ్య తరఫున మా నాన్నగారి తరఫున అందరి తరఫున కూడా మా అక్కని తీసుకొస్తూ కోరుతాం. తర్వాత నాకు పిల్లనిచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు తెలియదు కానివ్వండి, మా ఆవిడ పడే కష్టాలు నాకు తెలుసు. పొద్దునెడితే రాత్రి ఇప్పుడు వస్తుంటాము. కానీ అటువంటి భార్యనిచ్చి నన్ను సహించి భరించేటువంటి అత్తమామల్ని, వారిద్దరిని, కమల గారిని, శ్యామసుందరరావు గారిని, మా అత్తమామల ఇద్దరిని కూడా వచ్చి కాపీ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాల్లో నేను, ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేయకపోతే కనుక నేను కృతజ్ఞుడు అవుతాను. నేను ఎంత చేశానంటే నేను బయటకు కనపడచ్చు, నా బయట మిగిలిపోయి నా వెనకాల ఉన్నది వాళ్ళు లేకపోతే కనుక నేను లేను. కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రావడం ఒక సెకండ్ ఆలస్యమైనా భరించండి. ఆ తర్వాత నా మిత్ర బృందం, అంటే నేను విజయవాడ వాడిని కాబట్టి నా స్కూల్ మేట్స్ అందరూ, నేను చదువుకున్నది పుట్టింది పెరిగింది కాబట్టి నా స్కూల్ మేట్స్ అందరూ ఉన్నారు. మోహన్, సైనుద్దీన్, ఇంకెవరో వచ్చారు నాకు తెలియడం లేదు, కనపడలేదు హడావుల్లో. అందరినీ ఒక్కసారిగా వేదిక మీదకి వచ్చేసి కోరుతున్నాను. మోహన్, సైనుద్దీన్, కాశీ సుబ్రహ్మణ్యం, స్వర్ణ, పర్లేదు వాళ్ళందరూ వచ్చినా కూడా నేనేం చిన్నపిల్లని నేను కాదు కాబట్టి తొందరగా ప్లీజ్. నాకు వాళ్ళందరూ ఎల్కేజీ నుంచి ఇదే ఊళ్ళో నేను చదువుకునేవాడిని కాబట్టి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేకపోయినా కూడా ఒకరు బండి ఇచ్చేవాడు. కరీంనగర్ సైనుద్దీన్, స్వర్ణ, ఆర్టీసీ మా మోహన్, అలానే మా కాశీ సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా
సినిమా రంగానికి సంబంధించిన వరకు విజయవాడలోనే కాదు ఆంధ్రదేశం మొత్తానికి తొలిసారిగా పంపిణీ వ్యవస్థలో పునాదులు వేసినటువంటి పూర్ణ పిక్చర్స్ ఇవాళ 90 ఏళ్ళు ఉన్నటువంటి పైన పడినటువంటి సంస్థ పూర్ణ పిక్చర్స్ ప్రస్తుత అధినేత మంగరాజు గారు కామరాజు గారి తర్వాత మాకు అత్యంత ఆత్మీయులు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు శ్రీ విశ్వనాథ్ గారిని వచ్చి కాపీని తీసుకొస్తున్నా కోరుతున్నాను. ఓరసీ పిక్చర్స్, ఓరసీ థియేటర్ అంటే ఓరసీ మేనకరంభ ఇవాళ ఐనాక్స్ కింద మారినా కూడా ఆధునిక పద్ధతుల్లో వాటిని నిర్వహిస్తూనే వాళ్ళ మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పూర్ణ పిక్చర్స్ వాళ్ళు తీసిన 2 సినిమాలకి మా నాన్నగారు మాటలు రాశారు విశ్వనాథ్ గారు. అలానే ఎగ్జిబిటర్ సెక్టర్కి వస్తే కనుక విజయవాడ నుంచి ప్రసాద్ సర్క్యూట్స్, రాజా వాసిరెడ్డి కుటుంబం నుంచి సరస్వతి పిక్చర్ ప్యాలెస్, లీలామహల్ ఇలాంటివన్నీ 1936-37 నుంచి కూడా ఆంధ్రదేశంలో సినిమా రంగం నిలబెట్టుకోవడానికి కృషి చేసిన ఆ వంశీయులు నవరం భూపాల్ ప్రసాద్ గారిని వేదికలకు వచ్చి కాపీలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. నవరం థియేటర్ అనగానే అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ సమోసాటి బ్రహ్మాండం. మేము కాలేజీలో చదువుకున్నప్పుడంతా మాకు ఓరసీ థియేటర్, మా అన్నయ్య వాళ్ళందరికీ నవరం థియేటర్. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు, మేము తెలుగు సినిమాలు చూసేవాళ్ళు. ఆయన సినిమా ప్రచారానికి సంబంధించినంత వరకు ఇక్కడ సినిమా ప్రచారం అంటే కృష్ణాజీ గారు వారి తండ్రి గారు మద్దాల సత్యనారాయణ శర్మ గారు తొలితరం సినిమా జర్నలిస్టు. వారు ఇవాళకి కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన చిన్న వాణి పబ్లిసిటీస్ తరఫున ప్రచార రంగంలో, అంటే ఒకరు పంపిణీ రంగం, ఒకరు ప్రదర్శన రంగం, మరొకరు ప్రచార రంగం, ముగ్గురిని కూడా ఇవాళ సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఈ పుస్తకానికి వాళ్ళు కాపీ తీసుకోవడం అనేది సముచితంగా ఉంటుందని నేను భావిస్తూ వాళ్ళని వేదికను పిలిచి చిన్న సత్కారం చేసుకుంటున్నాను. సినిమాలకు మాకు గుర్తుండవు. డిస్ట్రిబ్యూటర్ని గౌరవించాలి, ఎగ్జిబిటర్ని గౌరవించాలి, జర్నలిస్ట్ని గౌరవించాలి, లేకపోతే మా పబ్లిసిటీని గౌరవించాలి. నేను పట్టించుకోను. మా సినిమా తీసిన జనం నా మీద పడతా అంటే వాళ్ళని చూసుకుని ఎంతో చూసి వెళ్ళిపోతా ఉంటాం. బట్ గుర్తు పెట్టుకునే థ్యాంక్ యూ వెరీ మచ్. మా జయదేవ్ మా గురువు గారు వెంటాల గోపాలకృష్ణ గారు కనిష్ట పుత్రుడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుని ఇక్కడే పెరిగి ఇక్కడే జర్నలిస్ట్ అయి చాలా గొప్ప విజయాన్ని సాధించాడు ఈ పుస్తకం ద్వారా. ఈ పుస్తకం ఫస్ట్ అనేటువంటి టైటిల్ చాలా అట్రాక్ట్గా పెట్టాడు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా విడుదలైనా మొట్టమొదటిగా ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించేవారు. అది మా భరద్వాజ్ గారికి బాగా తెలుసు. నాకు కూడా ఇదేమిటంటే ఇది చెప్పాలి అని అనిపించి చెప్పాను. ఆ రోజుల్లో మేము చాలా సినిమాలకి మేము వ్యాఖ్యాతగా ఉండేవాడిని. వెంటాడ గోపాలకృష్ణ గారు ఒక వక్తగా వచ్చేవారు. వారి తండ్రి గారు మాకు నిలయంస్ అని విజయవాడలో ముగ్గురు ఉండేవారు. వీరాజు గారు, వెంటాడ గారు, అట్లాగే పొట్లూరు వెంకట్రావు గారు, ఇలాంటి వాళ్ళు. తొట్లపాటి కుటుంబరావు గారు అయితే నాకు రాజ్యము కుటుంబ కేసరి. ఆయన గురించి నేను వేరే చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాకి అధ్యక్షత వహించేవాళ్ళు. నేను వ్యాఖ్యాతని. ఇట్లా జరిగేవి. అవన్నీ కూడా పాత జ్ఞాపకాలు ఈ పుస్తకంలో మళ్ళీ సెకండ్ రూమ్లో అవన్నీ కూడా పొందుపరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. జయదేవ్ గారు ఈ పుస్తకం తీసుకొచ్చాను, ఫస్ట్ రీల్ అని. ఇది ఒక రీల్తో ఆగరండి. ఎందుకంటే
ఈ సినిమా ఇండస్ట్రీ అనేది దానికి ముగింపు లేదు. ఎన్ని రీల్స్ తీసినా కూడా అట్లా నడుస్తూనే ఉంటుంది ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ. అవన్నీ కూడా మీరున్నంతకాలం, బాగున్నంతకాలం అవన్నీ రీల్ వారీగా తీస్తూ ఉండాలని నా కోరికండి. తర్వాత ఐ ఐడెంటిఫై దిస్ ఫంక్షన్ విత్ మై రోల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మా పూర్ణ పిక్చర్స్ సంస్థ తెలుగు ఇండస్ట్రీ ఏ రోజు అయితే పుట్టిందో ఆ రోజు నుంచి కూడా మేము పుట్టామండి. సో ఇట్ ఈస్ ఐఎమ్ డెఫినెట్లీ జస్టిఫైడ్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ఫస్ట్ reel or thereafter the reels that may be coming. So I once again thank you for Jaydev, and I remember whenever I talk to you, I remember your father. ఆ ఉచ్చారణ గారి అన్నీ కూడా అట్లాగే ఉంటాయి, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది, నా చెవుల్లో అలా మెలుగుతూనే ఉంటుంది ఇది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మిత్రులు భరద్వాజ్ గారు, వాళ్ళ ఫాదర్ కూడా నాకు బాగా పరిచయం అండి. భక్త ప్రహ్లాద 1931 ఐ థింక్ అది మేమే చేసామండి. ఇది డిస్ట్రిబ్యూషన్ 1931లో ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా మొత్తం మూడు శాఖలు కూడా పూర్ణ సంస్థకి ఆజీలండి మొదట మేమే చేశామండి. సో ఈ సందర్భంగా దాని గురించి నేను చెప్పుకోవడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. ఈ పెద్దలందరికీ నా అభినందనలు. నేను ఎప్పుడు పెద్ద భక్తం కాదు, అందుకని మాట్లాడడం కూడా నాకు కొంచెం సిగ్గు వేస్తుందండి, ఎందుకంటే భక్తం కాదు కాబట్టి. ఎనీహౌ, cinema is an industry. It is not a destiny but a journey. It will not stop anywhere. It is going to be continuing through as long as I live in, because I am already 86. So I hope that it will run for another 200 years. And I hope that it will actually capture the minds of the people, and it will definitely bring a change in the people for the good of the humanity. I always wish that. Anyhow, thank you for giving me this opportunity. Thank you. ఇప్పుడు జరిగిన తర్వాత ఏం మాట్లాడుకుంటాం, కానీ మాట్లాడుకోవాలి. కనీసం ఒక ఐదు ఆరు విషయాలన్నా చెప్పుకోవాలి. అసలు ఈ పుస్తకం నేను రాయలేదు, రాయాల్సి వచ్చింది. ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, విజయవాడలో చదువుకున్న తర్వాత సరే అన్ని ఉద్యోగాలు వదిలేసి జర్నలిజం వైపు వెళ్ళిపోయిన తర్వాత, ఈనాడులో పనిచేస్తున్న తర్వాత, అక్కడి నుంచి ఇండియా టుడేకి మద్రాసుకి వెళ్ళిన తర్వాత, మద్రాసులో ఇలానే బెజవాడలో పుట్టిన వాడికి కృష్ణానది, కనకదుర్గమ్మ, ఏలూరు రోడ్లో పుస్తకాల షాపులు, గాంధీనగరంలో సినిమా హాళ్ళు, ఇవి ఊపిరి. ఇవి లేకుండా ఏ బెజవాడ ప్రాణి బతకలేడు. ఆ పరిస్థితుల్లోనే ఇక్కడ మా నాన్నగారి ప్రభావం, వీళ్ళందరి ప్రభావం మూలంగా సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన తర్వాత, మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసులో చివరి 2 పేజీలు మటుకే మనం సొంతంగా రాయాల్సి, అప్పటికి ఇంకా పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ కాల. మద్రాసులో ఉన్నటువంటి అప్పటికి ఇంకా భరద్వాజ్ గారు వాళ్ళు ఇక్కడి నుంచి చేస్తున్నా కూడా, మద్రాసులో ప్రొడక్షన్కి వాటికి పోస్ట్ ప్రొడక్షన్ కాడికి వచ్చేవాళ్ళు. వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళకి ఇంటర్వ్యూలు చేయడం మూలంగా అవన్నీ వాటితో మొదలైన ప్రయాణం. అక్కడ ఒక తమిళ చరిత్రకారుడు నన్ను అడిగాడు, అయ్యా కాళిదాస్ అనే సినిమా మాది మొదటి సినిమా అని చెప్తూ ఉంటాము, దానికి ఒక ప్రూఫ్ ఉంది మాకు, ఫలానా రోజు వచ్చిందని. మీది భక్త ప్రహ్లాదం చెప్తూ ఉంటారు కదా, మీకు ఏదన్నా ప్రూఫ్ ఉందా, మీకు ఏదన్నా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందా అని. నేను 1999లో మద్రాసు యూనివర్సిటీలో మొదలు పెట్టగానే పరిశోధన సినిమా మీద మొదలుపెట్టాను. అందరిలానే సినిమా అందరికీ కావాలి, సినిమా గురించి వార్తలు కావాలి, పుష్ప 2 ఏమైందో కావాలి, అల్లు అర్జున్కి వాళ్ళ
బెయిల్ ఇచ్చారో లేదో కావాలి, కానీ పుష్ప 2 గురించి, అల్లు అర్జున్ గురించి, మరొకటి గురించో మాట్లాడే వాళ్ళంటే చాలా చిన్న చూపు. సినిమా లేకుండా ఇవాళ ప్రపంచం లేదు. ప్రపంచంలో ఇవాళ మనం వేసుకుంటున్నటువంటి ఈ కట్టు బొట్టు, ఈ భాషలో తగ్గేదేలే అనే ఈ మాట దగ్గర నుంచి ప్రతి మాటకి సినిమా వాడు, సినిమా రచన ప్రధానం. కానీ సినిమా వాళ్ళన్నా, సినిమా గురించి రాసే జర్నలిస్ట్ అన్నా, సినిమా చరిత్ర అన్నా ఎందుకో చాలా 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 చిన్న చూపు. అలాంటి పరిస్థితుల్లో నేను యూనివర్సిటీలో పరిశోధన చేద్దామంటే మా గైడ్ కూడా పెద్ద మనస్కరించలేదు ఆయనకి. అయినా ఒప్పించి నేను మొదలుపెట్టాను 1999లో. మొదలుపెట్టిన తర్వాత ఒక 6-7 ఏళ్ళు అయిన తర్వాత అప్పటికి ఇంటర్నెట్ లేవు, ఏమీ లేవు. పిహెచ్డి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన మాట మీద నేను టాపిక్ మార్చుకొని పిహెచ్డి అయితే పూర్తి చేశాను, డాక్టరేట్ వచ్చేసింది. కానీ 1999లో మొదలుపెట్టిన పరిశోధన ఇవాళకి ఒక రూపంగా ఫస్ట్ రీల్ కింద మీ ముందుకు వచ్చింది. ఇది రావడానికి కూడా కారణం నేను చెప్తాను. ఒకటి, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు మా నాన్నగారి రోజుల నుంచి తెలిసినా కూడా నేను కనపడినప్పుడల్లా పుత్రవాత్సల్యంతో నువ్వు రాయాలి రాయాలి రాయాలని హెచ్చరించడమే కాకుండా ఆయన అడగడం ఒక కారణం, ప్రేరణ అయితే 1 సంవత్సరంన్నర క్రితం మా అక్క ఒకటే వార్నింగ్ ఇచ్చింది. 35 ఏళ్ళు పైగా రాస్తున్నావు సినిమా గురించి, ఒక్క పుస్తకం లేదు నీ పేరు మీద, ఏం రాసుకుంటారా, ఏం రాసి ఆ కాగితాలు ఎక్కడ పెట్టుకొని రాతావు, రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాగితాలు ఎవడు చూస్తాడు, ఒక పుస్తకం ఉండాలిరా, నాన్నగారు 200 పుస్తకాలు రాశారు, నువ్వు ఫలానా జూలై 1వ తారీఖు లోపల రాయకపోతే నీతో మాట్లాడను, అది నాకు ఇచ్చిన బ్లాక్మెయిల్. మా అక్క మాట కోసం సంవత్సరంన్నర ఆలస్యంగా అయినా కూడా ఇవాళకి నేను ఆ మాట నిలబెట్టుకున్నాను. ఇవాళ పుస్తకం కింద ఎంఎస్కో వారి సెలవు వల్ల ఆ పుస్తకం అంత గొప్పగా వచ్చింది. ఇవాళ పుస్తకం ఎవరు చూసినా కూడా నేనేం రాశాను తర్వాత ఇంత అద్భుతంగా ప్రింటింగ్ ఎలా చేశారు సార్, ఇన్ని ఫోటోలు ఎలా వేశారు సార్ అని. అది 566 పేజీల పుస్తకం, దాదాపు 2000 ఫోటోలు ఉన్నాయి. సైలెంట్ సినిమా నుంచి 1895 నుంచి 1900 దాదాపుగా నేను ప్రస్తావించింది 1934-36 వరకే అయినా కూడా అనేక చోట్ల 1970ల వరకు ప్రస్తావన, ఇందాక చెప్పినట్టుగా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా పిట్టకథల రూపంలో ముందుకి వెనక్కి వెళుతుంటూ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్లో ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. ఎవరో అన్నారు ఇంత పుస్తకానికి ఏ 2000-3000 పెట్టాలి కానీ ఏంటి సార్ మరి చాలా తక్కువకే పెట్టారు అని చెప్పేసి. అంటే అయ్యా అది ఎంఎస్కో విజయ్ కుమార్ గారి చలవా అంత తక్కువకి పెట్టడం. 2000 ఫోటోకి పావలా చొప్పున వేసుకున్నా కూడా మీకు ఆ పుస్తకం గిట్టుబాటు అవుతుంది. ఫోటోకి పావలా చొప్పున వేసుకున్నా కూడా, నేను అతిశయోక్తి చెప్పడం లేదు, చూస్తే మీరు తెలుసుకుంటారు. మరొక చిన్న విషయం, ఎందుకు ఇది రాశాను అనే దాంతో పాటు ఎలా రాశాను అనడానికి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ పుస్తకం కోసం తిరగని ఊరు లేదు. మద్రాసు, బాంబే, పూణే, ఢిల్లీ, రాజమండ్రి, వేటపాలెం, విజయవాడ, అనేక ప్రాంతాలు, అనేక లైబ్రరీని కొల్లగొట్టి వాటిల్లోంచి అంటే కొల్లగొట్టడం సమాచారం సేకరించాలంటే చాలామంది చరిత్రకారులు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాగితాలు చించేస్తారు. నేను ఆ పని చేయలేదు. నేను ఫోటోలు తీసుకొని ప్రత్యేకించి అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. మన మొట్టమొదటి సినిమా అనగానే 1932లో ఫిబ్రవరి 6న వచ్చినటువంటి భక్త ప్రహ్లాద్ గురించి మనం మాట్లాడతాం. తమిళం వాళ్లకు ఉన్నటువంటి భాషా స్పృహ, సాంస్కృతిక స్పృహ, సినిమా స్పృహ మనకు లేదు. తలదించుకుందాం దానికి. ఎందుకంటే మొట్టమొదట 1931లో కాళిదాస్ అనే సినిమా వస్తే అది నిజానికి పూర్తిగా తెలుగు డైలాగులతో ఉన్న సినిమా అయినప్పటికీ తెలుగు వాళ్ళు ఎందుకునో అప్పటి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఫస్ట్ తమిళ్ తెలుగు టాకీ అని స్పష్టంగా ఉన్నప్పటికీ మన వారసత్వాన్ని మనం ఇవాల్టి వరకు మనం దాన్ని మనదిగా చెప్పుకోలేకపోతున్నాం. ఆ వివరాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఎందుకు కాళిదాస్ కూడా మన తెలుగు సినిమా అవుతుందో ఆ పుస్తకంలో ఉంది. ఇది నేను అహంకారంతో చెబుతున్న మాట కాదు. సాధికారికంగా అప్పుడు వేసినటువంటి సినిమా పాటల పుస్తకం దగ్గర నుంచి, అప్పుడు వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ పుస్తకంలో మీరు చూడొచ్చు. అట్లనే దీనికి ప్రేరణ ఏమిటి, ఎవరు నీకు ప్రేరణ అంటే, నిజం చెప్పాలంటే ఈ పుస్తకాలు రాయడానికి మొట్టమొదటిగా మా నాన్నగారు నాకు ప్రేరణ. 200 పుస్తకాలు రాసిన రచయితకి కనీసం నేను 2 పుస్తకాలన్నా రాయకపోతే అలాంటి తండ్రి కడుపున పుట్టి అని ఒక ప్రేరణ అయితే, సినిమా గురించి రాసిన వాళ్ళలో ఇవాళ కాదు
ఆ రోజుల నుంచి ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, ఆ తర్వాత రోజుల్లో బీకే ఈశ్వర్ గారు, ఎంఎల్ నరసింహం గారు, రావి కొండలరావు గారు, అవాల్టి నుంచి ఇవాళ రాస్తున్నటువంటి కొత్త తరం వరకు కూడా నాకు ప్రేరణ, స్ఫూర్తి. వాళ్ళ మూలంగానే, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూనే నాదైన కొత్త విషయం ఏదైనా చెప్పాలి, కొత్త చరిత్రని, మనకి తెలియని చరిత్రని, మనం విస్మరించిన చరిత్రని, మనకు మరుగున పడిన చరిత్రని, మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు వాళ్ళ ఘనతను చెప్పుకోవడం మర్చిపోయి నిద్రాణంగా నిద్రిస్తున్న సమయంలో, నిద్రాణంగా ఉండిపోతున్న రోజుల్లో అక్కడి నుంచి తట్టి లేపడం కోసం ఈ పుస్తకం రాశాను. ఇందులో తెలిసిన కొత్త విశేషాలు ఏమిటి అంటే, సూక్ష్మంగా 1-2 విషయాలు మటుకు నేను చెప్పి 25 ఏళ్ల పరిశ్రమతో వెలికి తీసిన అంశాలు ఇందులో ఉన్నాయి. సినీ చరిత్రను మలుపు తిప్పే సరికొత్త సంగతులు ఇందులో ఉన్నాయి. మూకీల నుంచి టాకీల దాకా 100 ఏళ్లు దాటిపోయిన భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయి. తొలి భారతీయ టాకీ ఆలమారా తెర వెనుక కథ ఏమిటో ఉంది. మనం వదిలేసిన మన తెలుగు సినిమా 1931లో కాళిదాస్, ఆ చరిత్ర ఏమిటో ఇందులో ఉంది. వెండి తెరపై వినిపించిన తొలి తెలుగు సినిమా పాటలు ఏమిటి అంటే ఎవరెవరో ఏవో పేర్లు చెప్తారు. మొట్టమొదట వినిపించింది త్యాగరాయ కీర్తనలు. త్యాగరాయ కీర్తనల ద్వారా మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా వెండి తెర మీద తెలుగు పాట వినపడింది. అది కాళిదాస్లో టిపి రాజ్యలక్ష్మి అనే తమిళ హీరోయిన్ పాడింది. ఆ తమిళ హీరోయిన్ స్పష్టంగా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది, నేను తమిళంలో తెలుగు డైలాగులు మొత్తం రాసుకొని తమిళ లిపిలో డైలాగులు చెప్పాను అని. ఇంతకంటే సాక్ష్యాధారం అవసరం లేదు. ఆ సినిమాలో మొత్తం తెలుగు డైలాగులు ఉన్నాయని చెప్పడం కోసం. అట్లానే తొలి పూర్తి తెలుగు సినిమా, అది కేవలం 4 ఏళ్ల సినిమా అయితే కాళిదాసు 10 ఏళ్ల సినిమా భక్త ప్రహ్లాద, అది దాని చరిత్ర ఏమిటి అంతా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ ఇందులో చదివి తెలుసుకోవడానికి ఎన్నో ఇవి ఉన్నాయి. దీంతో పాటు ఇది కేవలం దక్షిణ భారత సినిమా చరిత్రగానే రూపొందింది. పూర్తిగా కేవలం తెలుగు సినిమా చరిత్ర మీద ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాను. దీనికి సీక్వెల్ కూడా ఉంది. ఏం బాహుబలి, దేవరా, పుష్ప వీటికేనా, సలార్కేనా? పుస్తకాలకి సీక్వెల్స్ రాకూడదా? వస్తాయి. రాయదలుచుకుంటే, రాసే సమాచారం ఉంటే సీక్వెల్స్ చేయొచ్చు. ఈ పుస్తకానికి సీక్వెల్గా కేవలం భక్త ప్రహ్లాద మేకింగ్ మీద, మన మొట్టమొదటి పూర్తి తెలుగు టాకీ 4 ఏళ్ల తెలుగు టాకీ కాళిదాస్ అయితే 10 ఏళ్ల పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద మీద నేను ఇవాళ సభాముఖంగా అడుగుతున్నాను ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని. ఆయన అలాగూ వేస్తారు. ఆ పుస్తకం త్వరలోనే మీ ముందుకి అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక్క చిన్న విషయం మటుకు చెప్పి ముగిస్తాను. రఘుపతి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఇవాళ రాజమౌళి దాకా మన ప్రస్థానం జరిగింది. ఎందుకు మనం మన చరిత్రని నిర్మించుకోలేకపోతున్నామో ఛాంబర్ తరఫున భరద్వాజ్ గారు దాన్ని ఇంకొంచెం గట్టిగా కృషి చేస్తే గనక జరుగుతుంది. దానికి కృషి చేయవలసిందిగా ఆయన్ని కోరుతూ, నా మీద ఎంతో ఆత్మీయతతో ఇచ్చేసి నా గురించి మంచి మాటలు చెప్పినటువంటి జస్టిస్ కృష్ణమోహన్ గారికి, ఎందుకంటే సమవర్తులు, జర్నలిస్ట్ అయినా న్యాయమూర్తి అయినా వీళ్ళిద్దరూ ఉండవలసింది సమవర్తులుగా, మధ్యలో ఉండి మాట్లాడాలి. ఇవాళ మధ్యలో ఉండి మాట్లాడడం జర్నలిజంలోనూ జరగటం లేదు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు న్యాయస్థానాల్లో జరుగుతోందా లేదా అనే అనుమానం కూడా వచ్చే పరిస్థితి వస్తోంది. కానీ కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు మాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞత చెప్తూ, ఇప్పటికే నాది అధిక ప్రసంగం అయినందుకు క్షమించమని కోరుకుంటూ సెలవు. నమస్కారం. సారీ జయదేవ్, ఇక్కడ నాకున్న సమస్య ఏంటంటే రేపటి నుంచి నేను మీటింగ్లు నడపలేను, నేనే లేట్గా రెడీ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ యూ ఆల్.